ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎంత చదువుకున్నా అంటే ఎటువంటి విద్య లేకుండా అంటే వాళ్ళకు ఒక జ్ఞానం అనేది ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకంటే ప్రతిభావంతులు టాలెంట్ అయిన వాళ్ళే నిరుద్యోగ సమస్యతో ఉన్నారనేది ఒక అనాలిసిస్ లో తెలిసింది. దీనికి ఏం చెప్తారు? లేటెస్ట్ గా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్ అండి, ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. అండ్ బిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది జస్ట్ 3.2 ఉందన్నమాట. అదే ప్రైమరీ టు మిడిల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి 6% అన్ఎంప్లాయ్మెంట్, అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 11%, అంటే గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక 28% అనమాట అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఎంత తక్కువ చదువుకుంటే మీకు అంత బెటర్ అనమాట జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అలా జరుగుతుందంటే మనం ఎడ్యుకేషన్ తక్కువ ఉందనుకోండి, ఇన్ఫార్మల్ జాబ్స్కి వెళ్తారు, వాటికి పెద్ద క్వాలిఫికేషన్ అవసరం లేదు, అందుకని కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. న్యాచురల్ గా జాబ్స్ దొరుకుతాయి, లైక్ ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లెస్ స్కిల్స్ ఉన్న జాబ్స్ అనమాట. ఇవి ఓవర్ నైట్ నేర్చుకుంటారు. అందుకని ఆ ఏరియాలో అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటూ ఏముండదు అనమాట. ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుంటారు, డైలీ కూలీ కానీ లేకపోతే వీక్లీ కానీ మంత్లీ ఇట్లా చేసుకుంటారు అనమాట. అందుకని బేసికల్ గా వాళ్ళకి ఏంటంటే తక్కువ స్కిల్ లేకుండా ఉన్న జాబ్స్ కాబట్టి లాంగ్ టర్మ్ లో ప్రోగ్రెస్ ఉండదు, తక్కువ మంది ఎదుగుతారు అనమాట లైఫ్ లో ఇది. సో అది బిలో ప్రైమరీ క్వాలిఫికేషన్ వాళ్ళు. ఇప్పుడు ప్రైమరీ నుంచి మిడిల్ క్లాస్ గా ఉందనుకోండి, అంటే సెమీ స్కిల్ లేబర్స్ అనమాట. వాళ్ళు కొంచెం ఉండాలి, లైక్ ఎలక్ట్రీషియన్, అవును. వీళ్ళకి ఏంటంటే కొంచెం స్పెషలైజ్ స్కిల్స్ ఉంటాయి అనమాట, లైక్ ఐటీఐ ఇలాంటివి నేర్చుకున్నప్పుడు వస్తాయి అనమాట. ల్యాప్టాప్ రిపేరింగ్, మొబైల్ రిపేరింగ్, ఈ టైప్ ఉందన్నమాట వీళ్ళు. వీళ్ళు ఏంటంటే కొంచెం లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు లీడ్ చేసుకోవచ్చు, ఎంటర్ప్రినర్ అవ్వచ్చు. మనకి ఎక్కువ మంది సొసైటీలో ఎంటర్ప్రినర్ కనిపించే వాళ్ళందరూ ఈ బ్యాచ్ అనమాట. అంతకంత కాతుకొత్తు రోడ్డు పక్కన షాపులు కనపడతాయి కదా, వాళ్ళందరూ ఇదనమాట ప్రైమరీ టు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు. అంతకంత తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళండి, వీళ్ళు ఏంటంటే మరీ చదివేమో మరీ తక్కువ కాదు, కూలి ఇవ్వమంటే పోలేరు, అలాగనే హైయర్ ఎడ్యుకేషన్ కూడా లేదు, టూ మచ్ స్కిల్ ఏం లేదు అక్కడ, మధ్యలో ఉంటారు కాబట్టి వీళ్ళకి సెకండరీ వాళ్ళకి అంత ఇదేం కాదు. అందుకని వీళ్ళు అటు పోలేక ఇటు రాలేక మధ్యలో ఉంటారు. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉందనుకోండి, వీళ్ళు ఎక్కువ సార్లు బాగా హిట్ అయ్యేది, స్పెషాలిటీ ఏం లేదు వీళ్ళకి, అలాగని చెప్పేసి ఇన్ఫార్మల్ జాబ్స్ కి వెళ్ళలేరు అనమాట, మధ్యలో కూర్చుంటారు. ఇండియాలో ఈ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ డేటా ప్రకారం 28% కి ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఎంత ఉంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి అంటే, బేసికల్ గా జర్నీలో ఒక మన ఎడ్యుకేషన్ పాలసీ చూసాం అనుకోండి, ప్రాక్టికల్స్ ఎడ్యుకేషన్ రెండు కామన్ 50-50 సిలబస్ ఉంటాయి. ఇండియా లాగా 100% ప్రాక్టికల్స్ థియరీ ఉండదు. ఇండియాలో ఏంటంటే సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ల్యాబ్ అంటారు, అంతా తెలుసా, ల్యాబ్ లో ఒక కెమికల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, పుస్తకాల్లో మాత్రమే అర్థం అవుద్ది. అందుకని ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ 95% అన్ని బుకిష్ నాలెడ్జ్ అండి. దానికి మనం కాలేజీలు కూడా వెళ్ళాల్సిన పని లేదు, 1 month ముందు చదువుకుంటే సరిపోద్ది. అంటే ఇండియాలో ఉన్న 10th, ఇంటర్, డిగ్రీ, పీజీలు మొత్తం కూడా సంవత్సరంలో 11 నెలలు ఖాళీ తిరిగి 1 నెల ఆ టెస్ట్ పేపర్ చదువుకొని పాస్ అవ్వచ్చు ఈజీగా. ఇండియాలో క్వాలిఫికేషన్ అంటే అది. నో సర్ప్రైజ్, వాళ్ళలో అందరికి ఎక్కువ మంది జాబ్లు రావు, ఎందుకు రావంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. జర్మనీ అలా కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ప్రాక్టికల్ 50% వెయిటేజ్ ఇస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ స్కిల్స్, అది స్కిల్, అది వేరే ఉండవు వాళ్ళకి. ఇండియాలో అలా కాదు, వాళ్ళు ఎంఏ చదువుతాడు, ఎంఏ లిటరేచర్ అంటాడు, వాళ్ళకి కనీసం టైలరింగ్ వచ్చా రాదు, డ్రైవింగ్ వచ్చా రాదు అంటాడు. ఇవాళ రేపట్లో ర్యాపిడోకి వెళ్తే నెలకి 30,000 సంపాదించుకునే ఛాన్స్ ఉన్న ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ 30% ఉంది అంటే, ఒకటి వాళ్ళ లెజినెస్ అనుకోవాలా, లేకపోతే తెలియదు అనుకోవాలా, దాన్ని ఏమనుకోవాలి? దాన్ని వాళ్ళ ఓబర్కి వెళ్తే నీకు రోజు నెలకు వచ్చేకలా 30,000 అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయండి. క్యాబ్ డ్రైవింగ్, టూర్ గైడ్స్, అంటే ఎంటర్‌ప్రెన్యూరియల్ లో బోల్డ్ ఎంత ఉంది. అందుకని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు, తెలుసుకునేలాగా కాలేజీలు ట్రై చేయలేకపోతున్నాయి. అందుకని కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 95% ఫేక్నెస్ ఉంది, ప్రాక్టికల్ లేదు. ఎడ్యుకేషన్ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు బిఏ, ఈవెన్ బీకామ్ వాళ్ళకి కూడా ఫినాన్స్ అర్థం కాదు, వాళ్ళకి ఫినాన్స్ అర్థం కాదు. బీకామ్ చదువుతారు వాళ్ళు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన బ్యాచ్ కదా అది. అవును, అందుకని ఇండియాలో నిజంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉందే అంటే లేదండి, ఇక్కడ 95% లేదు. ఈ ఎడ్యుకేషన్ కోసం మనం లక్షల్లో పే చేస్తాం. ర్యాంకర్స్ వస్తున్నారు కదా సార్, మరి నేను అదే అంటుంది, ఇలా చూసి చదువుకున్నాను, ఇలా తిరిగి రాస్తాను, నాకు ర్యాంక్ వస్తుంది. ప్రాక్టికల్ గా నాకేముంది, నువ్వు అడగలేవు కదా, ప్రాక్టికల్ గా నువ్వు అడగలేవు కదండి, అంతే.
సో మనం బయటకి వెళ్ళి ఏమైనా చేయాలంటే వీ హ్యావ్ టు, మనకు నాలెడ్జ్ ఉండాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, నేను అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. అంటే మోస్ట్ కరప్టెడ్ సిస్టమ్ కూడా మోస్ట్ కరప్టెడ్. అంటే గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రన్ అవుతారు కదా, 90% అది ఫేకే ఉంటుంది. నేను ఇంతకుముందు రాజీవ్ కిరణాలు రన్ చేశాను కదా, ఆ టైంలో కూడా వాళ్ళు అన్ని 90% ఫేకే ఉంటుంది దాంట్లో. ఆ రాజీవ్ కిరణాలు ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది జాబ్లు ఉన్నారు మీరు లెక్కేసుకోండి, 10% కూడా ఉండరు. అంటే అక్కడ గవర్నమెంట్ మనం బ్లేమ్ చేయలేము. మన అటిట్యూడ్, మన బిహేవియర్ ప్రాపర్ గా లేనంత కాలం ఏ సిస్టమ్ కూడా ఎవరు ఏం డెవలప్ అవ్వలేదు. అందుకని యూత్ ఈ రోజుల్లో కూడా కూలీ వెళ్తే 500 రూపాయలు వస్తుంది ఈ రోజుల్లో కూడా నువ్వు ఖాళీ కూర్చుంటున్నావు అంటే అది నీ పర్సనల్ ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, అది నీ ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎలా చెప్పండి? అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, అదేంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇండియాలో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది క్రేజీ అనమాట. దానికోసం ప్రిపరేషన్ లో ఇయర్లీ ఒక 2 years స్పెండ్ చేస్తారు ఎంటర్ యూత్. ఏముంది ఇంత గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే అంటే లక్షలో 2-3 కూడా రావాలి, వాటి కోసం ప్రిపేర్ అవుతా ఉంటారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతా ఇంకొక 20% మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం కోసమే రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు. ఇండియాలో చదువుకోవటం రూమ్ లో కూర్చోటండి, ఏసీ రూమ్ లో కూర్చొని రోజు 10 గంటల పుస్తకాలు ఇలా చూసుకుంటా ఉంటుంటే దాన్ని చదువు అంటారు. దీనికి మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నో సర్ప్రైజ్, మార్కెట్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ముందు రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ గా నువ్వు బయట నేర్చుకుంటే నీకు అది వస్తుంది. 1 month లో ఏ స్కిల్ అని నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోలేవు. ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు 1.5 lakh ఎంప్లాయీస్ కోసం ఇండియాకి వచ్చారు డ్రైవ్ కోసం. వాళ్ళు శాలరీ 2 లక్షలు అండి. నీకు కావాల్సిన స్కిల్ లేదు, నర్సింగ్ సర్టిఫికేషన్ లేకపోతే ఈ బిల్డింగ్ కట్టే ఉంటది కదా అది ఐటీ కోర్సులో చాలు 2 లక్షలు వస్తాయి నీకు జాబ్కి వెళ్తే. బయట అంత హ్యూజ్ డిమాండ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ పీజీ చదివినోడు కూడా ఈ 2 స్కిల్స్ ఉండవు. అందుకని స్కిల్ ఓరియంటెడ్ గా ఉన్న జాబ్స్ అన్లిమిటెడ్. ప్రాక్టికల్ ఎగ్జామ్ చెప్పాలి, నర్సింగ్ లో రెజ్యూమ్ పెట్టకుండా జాబ్లు వస్తాయండి. రెజ్యూమ్ కాన్సెప్ట్ లేదు. ఏ కాలేజీలో నర్సింగ్ అయిపోతే ఆ కాలేజీలో జాబ్ వచ్చింది 100%. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకున్నారు. అదే హాస్పిటల్లోకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది, జాబ్ వచ్చేస్తుంది. దాన్ని డూప్లికేట్ చేయండి. ఎగ్జాక్ట్లీ హెల్త్ కేర్ సిస్టమ్ లో నర్సులకు జాబ్ ఎలా వస్తాయో అదే సిస్టమ్ ని ప్రతి డిపార్ట్మెంట్ లో డూప్లికేట్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది? ఇండస్ట్రీకి లాభం, నీకు లాభం. ఇక్కడేంటి, మీరు డిగ్రీ చేసావు పీజీ చేసావు అంటున్నారు, ఇండస్ట్రీ పనికిరారు. ఇండస్ట్రీ వాడే మీ దగ్గర క్వాలిటీ లేదు మేము జాబ్ ఇవ్వమంటాడు. వీడు చూస్తేనే ఇండస్ట్రీ ఛాన్స్ ఇవ్వట్లేదు అంటారు. రెండింటి మధ్య గ్యాప్ ఉంది. ఎవరు ఫిల్ చేయాలి గ్యాప్ ని? అందుకని గవర్నమెంట్ అయినా ఫిల్ చేయాలి, క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్ కావాలంటే వాడే ఫిల్ చేసుకోవాలి. అందుకని 2024 లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందంటే ఇట్ ఈస్ ద బిహేవియర్ అండ్ అటిట్యూడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట. అది నువ్వు గవర్నమెంట్ బ్లేమ్ చేయలేవు, ఎందుకంటే నీ జీవితం నువ్వు డెవలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పొటెన్షియల్ గానీ వాళ్ళ స్ట్రెంగ్త్ గానీ వాళ్ళు యూజ్ చేయట్లేదు అంటారా? ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా తెలియదు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. డిగ్రీ అయిపోయినోడు కూడా నువ్వు లైఫ్ లో ఏం చేద్దాం అనుకున్నా ఇంకా క్లారిటీ లేదు. డిగ్రీ అంటేనే ఆల్రెడీ చాలా ఏజ్ సగం అయిపోయింది. అప్పటికే అవగాహన వచ్చేయాలి వాళ్ళకి, చిన్నప్పుడే ఉండాలి అవగాహన అండి. ఒకప్పుడు మనం పూర్వం రోజుల్లో గోల్డ్ స్మిత్ ఉంటే గోల్డ్ పనులు, కుమ్మరి పని, చాకలి పని, క్లారిటీ ఉంది. ట్రైనింగ్స్ ఏం లేవండి. డైరెక్ట్ గా వాళ్ళ అమ్మతో పాటు ఇటు వెళ్ళేవాడు, నేర్చుకునేవాడు, హ్యాపీ బతికారు. అలాంటి హ్యాపీ సొసైటీలోకి ఈ అబ్నార్మల్ ఇంగ్లీష్ సిస్టమ్ వచ్చి ఇలా కాదు ఇలా రావాలని చెప్పేసి దాన్ని డెవలప్ చేసుకుంటే అన్ఎంప్లాయ్ పెంచుకుంటూ పోతున్నాం. కానీ ఇండియన్ సిస్టమ్ అది చాలా బెటర్ సిస్టమ్ అండి వరల్డ్ లోని. ఒరిజినల్ ప్రాక్టికల్ సిస్టమ్ అది. ప్రతి ఇంట్లో స్కిల్ ఉంది అక్కడ. ఇప్పుడు ఎక్కడ ఉందండి? అందరు చదువుకోవటం, బయట పోవటం. రెండోది చదువుకున్న వాళ్ళకి ఈ పనులు చేయకూడదు అని ఒక సిస్టమ్ ఉంది. అదేం సిస్టమ్ అండి? ఆ జాబు అది ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే జాబ్ కదా, డిగ్నిటీ ఆఫ్ ద లేబర్ అది. ఆడనుకుంటున్నాడు అలాగని, దాన్ని అలా అనుకుంటున్నాడు. అందుకని సొసైటీలో ఏంటంటే అటిట్యూడ్, బిహేవియర్ అన్ని మారిపోయినాయండి. అండ్ ప్రాబ్లం స్టూడెంట్స్ తప్ప, అది సొసైటీ ప్రాబ్లం తప్ప అది గవర్నమెంట్ ప్రాబ్లం గానే కాదు. అందుకని నువ్వు ఎదగాలని జీవితంలో నీకుంటే కనుక నీ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఎల్లరపటి సొసైటీలో. ఇంటర్నెట్ 50 రూపాయలకు దొరుకుతుంది, ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ 10,000 దొరుకుతుంది, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్. ఈ 2 కనెక్షన్ చేసుకుంటే ప్రపంచంలో సర్వం నీ సొంతం. దాని కాలేజీకి ఎందుకు వెళ్తామండి? అంతే. దానికి ఎందుకు కాలేజీకి వెళ్ళాలి? నువ్వు ఏం నేర్చుకుందాం కాలేజీకి వెళ్తున్నారు? బీకామ్ వాళ్ళకి ల్యాప్టాప్ లో ఇంట్లో నేర్చుకోలేవా? ఏం లేవు. సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్లు ఎవరు అవుతున్నారండి? నీకు ఎందుకు సర్టిఫికేట్లు ఎందుకు? అందుకని జనాలు ఏంటంటే ఈ సర్టిఫికేషన్ ఉంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని అనుకున్నంత కాలం మనిషి డెవలప్ అవ్వడు, సొసైటీ డెవలప్ అవ్వదండి. ఈ సర్టిఫికేట్ సంబంధం లేకుండా ఏదైనా చేయొచ్చు అనుకున్న వాళ్ళు ఏదైనా చేస్తారు. అందుకని నర్సింగ్ లో మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ లేదు అంటే ఒకటే రీజన్, వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకుంటున్నారు, ఇండస్ట్రీకి అటాచ్మెంట్ తో ఉన్న కాలేజీలో నేర్చుకుంటున్నారు. అందుకే రెజ్యూమే అవసరం లేదు. ఊహించండి, రెజ్యూమే అవసరం లేని జాబ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా. యాజ్ ఇట్ ఈస్ దాన్ని డూప్లికేట్ చేయమండి చాలు, ఎక్కడైనా జాబులు దొరుకుతాయి. అలా కాకుండా ఎగ్జామ్కి ఒక 12-11 నెలలు గాలి తిరిగి ఒక్క నెల మాత్రం నేను చదువుకుంటాను, రాయితే నేను క్లవర్ని
60 మార్కులు వచ్చిన వాళ్ళంతా క్లవర్, అదే Clever. సిస్టమ్ అండి. 60 మార్కులు వచ్చినంత క్లవర్, ఇలా చదవడం వస్తే జిరాక్స్ 100 వస్తాయి దానికి Yes. సెకండ్ లో, అది కూడా క్లవర్ అనుకోవాలా? సిస్టమ్ అట్లా తయారైపోయిందండి. మనం దాన్ని బ్లేమ్ చేయలేము ఎవరిని, ఎందుకంటే మనం అందరం ఆ సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళం కదా. Yes, yes. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందంటే అది అది అలా చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా సొసైటీ డెవలప్ అవ్వాలి. Yes. ఓలా, ఊబర్ అండ్ కుప్పలు జాబ్స్, నీకు స్విగ్గీలోకి వెళ్తే జాబ్స్, జొమాటోకి వెళ్తే జాబ్స్, షాపింగ్ మాల్స్కి వెళ్తే జాబ్స్. నువ్వు చేసే విల్లింగ్నెస్ ఉంటే అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయి కరెంట్ సొసైటీలో. Yes. చేసే ఉద్దేశం లేకపోతే నువ్వు ఎప్పటికీ అన్ఎంప్లాయ్. Yes. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి ఉండాలి అంటారా సార్? అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేదంటాను నేను. అన్ఎంప్లాయ్మెంట్ కి ఎడ్యుకేషన్ సంబంధం లేదనుకుంటాను. ఇక్కడ బాగా చూడండి, గ్రాడ్యుయేట్స్ కి ఎందుకు 28%, అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఎందుకు లేదు? ఓకే, స్కూల్ డ్రాపర్స్ కి ఎందుకు లేదు అన్ఎంప్లాయ్ ప్రాబ్లం? అంటే వాడికి ఏ జాబ్ కానీ ఫ్లెక్సిబిలిటీ ఉంది వాడి దగ్గర. ఫ్లెక్సిబిలిటీ నీ స్ట్రెంత్ అంటే, అది నీ వీక్నెస్ కాదు, అది నీ స్ట్రెంత్. అది వాడు డెవలప్ అవుతాడు అంతే తప్ప నేను పీజీ చదివాను కాబట్టి ఈ జాబులు చేయకూడదు. జాబేనండి, పనే. దాని పేరు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నా, తెలుగులో మాట్లాడు. నువ్వు బతకాలని నీకు అనిపిస్తే నువ్వు ఎట్టగలుగుతావు. నీకు లేదు ఆల్రెడీ అంటే నువ్వు 3 పూటలు తింటే హ్యాపీ ఫీల్ అవుతున్నావు, అన్ఎంప్లాయ్మెంట్ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడుతున్నావు, అదొక అచీవ్మెంట్ అయిపోయింది. ఏది సిగ్గుపడాలా, ఏది గర్వపడాలో కూడా డిఫరెన్స్ తెలియనంత దానస్థితిలో ఉన్నారు అందరూ. అలా అనుకోను కానీ కొంతమంది అయితే చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కొంతమంది అయితే గవర్నమెంట్ మీద బ్లేమ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ నా దృష్టిలో ఈ 2024లో అన్ఎంప్లాయ్మెంట్ లేదండి. వాళ్ళు చేయటం ఇష్టం లేక ఆ ట్యాగ్ తగిలించుకుంటున్నారు. కొంతమందికి రియల్ గా ఆపర్చునిటీ లేకపోవచ్చు. కొంతమందికి ఎక్కువ మంది ఎక్కడ తేడా వస్తుందంటే బీటెక్స్ అవుతారు. ఒక బీటెక్ క్యాండిడేట్స్ ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 2.5 lakh వస్తుంది ఫర్ యానం. ఇండియా మొత్తం మీద 25 లక్షల మంది వస్తారు బీటెక్ లో. ఇండియాలో జాబ్స్ నాకు తెలిసి బీటెక్ మీద 1 lakh కూడా ఉండవండి కనీసం. 1 lakh జాబ్స్ కూడా బీటెక్ వాళ్ళు. ఇంతెందుకు ప్రొడ్యూస్ చేయాలి ఇండియా? అదే డాక్టర్స్ అనుకోండి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో. ఎంబీబీఎస్ కాలేజ్ ఎన్ని ఉన్నాయండి? ఒక్కొక్క స్టేట్ లో 2000 సీట్ కన్నా ఎక్కువ ఉండదు. అంటే ఎక్కడ కావాలి అక్కడ లేవు. ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది, దానికి మ్యాన్ పవర్ షార్టేజ్ 20 లక్షల మంది కావాలంట. అది ఫుల్ షార్టేజ్ అని వాళ్ళు ముత్తుకుంటున్నారు ఇప్పటి నుంచే. ఐరన్లో వీళ్ళు ఎందుకు చేయకూడదు? అందుకని ప్రతి స్కూల్ ని, కాలేజీలని ఇండస్ట్రీకి అటాచ్మెంట్ చేస్తే నో అన్ఎంప్లాయ్మెంట్. ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు, స్టూడెంట్ కి పెయిన్ ఉండదు, వాళ్ళకి పెయిన్ ఉండదండి. అందుకని ఏంటంటే ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క కాలేజీని, ఒక్కొక్క స్కూల్ తీసుకెళ్లి ఇండస్ట్రీకి అటాచ్ చేయండి. వాడు మొదటి నుంచి అక్కడే నేర్చుకుంటాడు. అంటే చదువు చెప్తున్నారు కానీ ఎలా బ్రతకాలు చెప్పడం లేదు. చెప్పడం కూడా ఫేకేనండి. అది పుస్తకాల్లో ఉందని నువ్వు నాకు తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. నా ల్యాప్టాప్, ఇంటర్నెట్ ఇస్తే నేను నేర్చుకుంటానండి. నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ శాలరీ కూడా దండగా ఎందుకు? నేను అవతల దగ్గర విల్లినెస్ ఉంటే నాకు ఒకళ్ళు చెప్పడం ఎందుకంటే నా ల్యాప్టాప్ నేను నేర్చుకుంటది. అన్ని చేతిలో ఉన్నా కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అన్నారంటే మీనింగ్ ఏంటి అంటే క్యాండిడేట్ దగ్గర విల్లింగ్నెస్ లేదు ఒకటి. రెండోది వాళ్ళు జెన్యున్ గా ట్రై చేస్తుంటే హెల్ప్ చేసే వాళ్ళు లేక కూడా అలా ఉండొచ్చు. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇండస్ట్రీకి అటాచ్మెంట్ పెట్టామనుకోండి, ఇండస్ట్రీకి ఎంత డిమాండ్ ఉంటే అంతమంది స్టూడెంట్ తీసుకుంటారు, వాళ్ళే ట్రైన్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ నర్సింగ్ చెప్పాను, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే సొసైటీకి అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్ రావాలంటే వెళ్ళి నర్సింగ్ కాలేజీని స్టడీ చేయండి, వాళ్ళ టీచింగ్ మెథడాలజీ డూప్లికేట్ చేయండి. ఎగ్జాక్ట్ వాళ్ళ జర్నీలో అన్ని ఎడ్యుకేషన్ ఎలా అలాగనమాట. అక్కడ ఇక్కడ ఏంటంటే బాబు బీటెక్ చదువుతాడు, బీటెక్ ఆటోమొబైల్ రెంచి పెట్టుకోవటం కూడా రాదు. ఎడ్యుకేషన్ అంటే అది ఉండదు, ఆటోమొబైల్ అని రావాలి నీకు. అంత దాని అంత డిస్టెన్స్ ఉంది ప్రాక్టికల్ కన్నా థియరీ కన్నా అంటుంది. వాళ్ళు బీకా నుంచి వస్తారు, లెడ్జర్ సరిగ్గా ప్రిపేర్ చేయడం రాదు. అదేంటంటే ఎగ్జామ్స్ కోసం రావటం వేరంటాడు, అంటే ప్రాక్టికల్ వేరే. అదే అట్లా అట్లా ఆ థింకింగ్ ఉందనుకోండి, మీకు ఎలా అని చెప్పండి. చెప్పండి. ఈ డ్రోన్స్ ద్వారా పొలాలకి మందులు కొడతాను ఈ రోజుల్లో, ఇంకా గ్యాప్ ఏంటి అంటుంది. ఆ గ్యాప్ ఏంటి అంటున్నాను. అందుకని స్కూల్స్ ని, కాలేజీని అర్జెంట్ గా ఇండస్ట్రీకి అటాచ్మెంట్ కనుక చేస్తే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళు డిఫైన్ చేస్తారు, వీళ్ళనే తీసుకుంటారు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి మీరు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మీరు తెచ్చుకుంటారు. అన్ఫార్చునేట్లీ కరెంట్ యూత్ రిలీజ్ అవ్వటం లేదు, అండ్ గవర్నమెంట్ రిలీజ్ అవ్వట్లేదు, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అదొక అచీవ్మెంట్ లాగా ఉంది. ఇది ఇండియాలో కాదండి, వరల్డ్ వైడ్ జరుగుతుంది. ఈవెన్ అమెరికాలో కూడా ఎలా రేపట్లో బీటెక్ వాళ్ళకి ఇంత ముందంత జాబ్స్ రావట్లా. దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ మంది ఒకే స్కిల్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి అంత అఫోర్డబిలిటీ లేదనమాట. అందుకని ఆ గ్యాప్ వస్తుంది. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికైనా రిలీజ్ అయ్యి మన, ఎందుకంటే వేరే కంట్రీతో పోల్చుకుంటే ఇక్కడ యూత్ ఎక్కువ, యూత్ ఖాళీగా ఉన్న కాడ నుంచి వాళ్ళు ఇంకా డెవెల్ మెన్షెట్ అవుద్ది కదా. సో దాని ప్రొడక్టికల్ మళ్ళించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా నువ్వు చేసుకోవచ్చు. రెండోది, ఎప్పుడు ఈ BA, BCom, BSc ఈ ట్రెడిషనల్ అప్రోచ్ కాకుండా ఇండస్ట్రీకి కావాల్సిన వాటి స్కిల్ మాత్రమే మీరు ఇచ్చారనుకోండి, మీకు అది ఈజీగా అవుద్ది అనమాట. తద్వారా అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్న ఏరియాలో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒకళ్ళు జాబ్ ఇవ్వటం కాదు, ఇక్కడ
ఆ జాబ్ నాకు వద్దు అనొచ్చు. ఇంట్లో ఉండి చదువుకునే ఈ రోజుల్లో కూడా ఎందుకండి యూనివర్సిటీలు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యూనివర్సిటీస్? వాళ్ళు ఏం క్రియేట్ చేశారు నేను అంటుంది. యూనివర్సిటీలు ఉన్నాయి, ఏం చేసినాయి, వాటి వల్ల ఏం ఉపయోగం అంటున్నా. ఇప్పుడు మనం చెప్పినట్టు 30% అన్ఎంప్లాయిడ్ యూత్ తయారు చేస్తున్నాయి. ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఎక్కడ ఉందండి? ప్రొఫెసర్స్కే లేదు, అలాగే రాదు. ఆటోమొబైల్ చెప్పి ఇంజనీర్కి ఆటోమొబైల్ రిపేర్ చేయడం రానప్పుడు నువ్వు నాకు ఏం చెప్తున్నావు నువ్వు? అంటే నువ్వు పుస్తకాలు చెప్తాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, గూగుల్లో నేను డౌన్లోడ్ చేసుకుంటాను, నాకు అవసరం లేదు. ఐ నీడ్ ప్రాక్టికల్స్. అందుకని ఇప్పటికైనా వాళ్ళు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కనుక పెడితే, అంటే మైక్ ముందు దంపుడు లెక్చర్లు ఇచ్చే బదులు ప్రాక్టికల్ గా ఇండస్ట్రీని అటాచ్మెంట్ చేయడం ద్వారా నీకు ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది, గెయిన్ వస్తుంది. రెండోది 30 ఏజ్ వచ్చిన దాకా జాబులు చేయకుండా రోడ్ల మీద తిరుగుకుంటే యూత్ కూడా అది ఒక లెసలా నేర్చుకుని అర్లీగా సెటిల్మెంట్ ప్లాన్ చేయాలి. 18 వచ్చే లోపలనే వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉండాలా, కంపల్సరీ ఏదో ఒక స్కిల్ ఉండాలా. గవర్నమెంట్ వాళ్ళు థియరిటికల్ చెప్పడం అయితే చెప్తుంది కానీ ప్రాక్టికల్ గా ఎక్కడ అప్లికేబుల్ అవ్వట్లేదండి. ఇవాళ రేపట్లో ఒక స్కిల్ 1 month కోర్స్ అండి. అది నీకు టీ కాఫీ ప్రాపర్ గా పెట్టడం వస్తే రోడ్డు పక్కన అమ్ముకుంటే నెలకి నీ బతుకు నువ్వు బతికే ఈ రోజుల్లో కూడా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ట్యాగ్ వేసుకుని తిరగటం దరిద్రంగా. ఓకే, కాబట్టి పర్సెప్షన్ మారాలా, పేరెంట్స్కి మారాలా, సొసైటీ మారాలా, గవర్నమెంట్ మారాలా, ఇండస్ట్రీ మారాలా, అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా మన ఇచ్చేయచ్చు అనమాట. పర్టికులర్ గా వాళ్ళు స్టడీ చేయమనండి, నర్సింగ్ ఇండస్ట్రీని స్టడీ చేయమనండి. అన్ఎంప్లాయ్మెంట్ లేని ప్లేస్ అక్కడ మాత్రం ఎందుకుంది, రెజ్యూమ్ కూడా పెట్టే పని లేకుండా జాబ్లు ఎలా వస్తున్నాయో ఆ మోడల్ ని డూప్లికేట్ చేయమండి. మిగతా అన్ని ఇండస్ట్రీకి ఆటోమేటిక్ గా అందరికి జాబ్లు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్.